పాప క్షమాపణ మనం పొందుకొనిన తరువాత now the second thing is water must give the testimony about you. రెండవదిగా ఇక్కడ నీళ్లు సాక్ష్యం ఇవ్వాలి. Water shows gives so many meanings. ఇక్కడ నీళ్లు అనగా అనేకమైన తాత్పర్యముల అర్థములను తెలుపుచున్నది. Literally we are seeing the water. అక్షరానుసారముగా మనం నీళ్లను చూస్తున్నాం. It gives the life to man as well as destroy the man also. ఆ యొక్క నీళ్లు మనుషునికి జీవమును ఇచ్చుచున్నది, జీవమును తీయుచున్నది. When man drink the water, he receive the life. ఆ యొక్క నీళ్లను మనుషుడు తాగినప్పుడు అతనికి జీవము కలుగజేయబడుతున్నది. But same that this water become a floods, destroy the man also. అదే నీళ్లు ఉగ్ర రూపము దాల్చినట్లయితే వరదల రూపంలో మనుషుని నాశనం చేయుచున్నది. This water shows a spiritual man and all the temptation trials. ఈ యొక్క నీళ్లు ఉన్నది ఆత్మీయ రీత్యా మనం తీసుకున్నప్పుడు మనుషునికి కలుగజేయబడిన శోధనలను, పోరాటములను చూపుచున్నది. But in the Bible, water shows about the water baptism. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు నీళ్లు నీటి బాప్తిస్మమును చూపుచున్నది. Dear child of God, the water baptism must give the witness about your life. కావున ప్రియమైన దేవుని బిడ్డ, నీటి బాప్తిస్మము అన్నది నీ జీవితమును గురించి సాక్ష్యం ఇవ్వాలి. So many years you are going on postponing your baptism. అనేక సంవత్సరముల కొలది నీ జీవితములో నీవు నీటి బాప్తిస్మమును వాయిదా వేస్తూనే ఉన్నావు. You are going on telling that this is not right baptism, that is not right baptism, and telling, but you are postponing your baptism. ఇది సరైన బాప్తిసం కాదు, అది సరైన బాప్తిసం కాదు అని నీకు నీవే చెప్పుకొనొచ్చు. నీ జీవితంలో నీటి బాప్తిసం తీసుకొనుటను నీవు వాయిదా వేయుచున్నావు. If you want to receive the right baptism, this water will not give the witness before God. ఈ యొక్క సరైన బాప్తిస్మమును నీవు తీసుకొనకుండా ఉన్నట్లయితే ఇక్కడ వాక్యములో చెప్పబడిన ఈ నీళ్లు నీకు దేవుని ఎదుట సాక్ష్యం ఇవ్వదు. In the earth you must receive the witness through the water. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ నీటి మూలముగా నీవు సాక్ష్యము పొందాలి. When you take the water baptism, మనము నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు that time the water will give the witness in the earth. అప్పుడు భూమి మీద ఈ నీళ్లు మనకు సాక్ష్యం ఇచ్చును. When the centurion pierced the spear, ఆ యొక్క సైనికుడు శతాధిపతి యేసుక్రీస్తు యొక్క ప్రక్కలో బల్లముతో పొడిచినప్పుడు we are seeing that blood and water came out. అక్కడ రక్తమును నీళ్లను కారుట మనం చదవగలుగును. That water gives so many meanings. ఆ యొక్క నీళ్లు అనేకమైన అర్థములు మనకు తెలియజేయుచున్నది. But same time that is the living water. అదే సమయములో అది జీవ జలము. That will bring the life in your spiritual life. అది మన యొక్క ఆత్మీయ జీవితములో జీవమును కలిగించును. When the shed going on, when the Lord Jesus Christ blood shed upon the earth, యేసుక్రీస్తు యొక్క రక్తము భూమి మీద ధారపోయబడినప్పుడు the blood and water flow in the earth. ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తమును నీళ్లను భూమి మీద ప్రవహించి ఉన్నవి. That time it went into the deep of the water. ఆ యొక్క రక్తమును నీళ్లను భూమి యొక్క అగాధములోకి వెళ్ళి ఉన్నవి. That blood and water mingle with the water in this world. ఆ యొక్క రక్తము నీళ్లను భూమి మీద ఉన్నట్టు జలరాశులలో అవి కలిసి ఉన్నవి. That's why there is a life in the water. అందుచేతనే ఆ నీళ్లలో జీవము కలదు. Dear child of God, especially when you take the water baptism, the blood of Jesus will wash out your sins. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ప్రత్యేకముగా నీవు నీటి యొక్క ముంచడ బాప్తిసం తీసుకున్నట్లయితే ఆ యొక్క బాప్తిసము నీ పాపములన్నిటిని సంపూర్ణముగా పరిహరించును.